నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ముక్కలేందే ముద్ద దిగదు కొంతమందికి. అయితే ఏప్రిల్ 1 నుంచి కూడా తెలంగాణ మొత్తం కూడా చికెన్ షాపులకి బంద్‌కి పిలుపునిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో అసలుకి ఎందుకు ఈ నిర్ణయానికి రావటం జరిగింది? ప్రతి షాపులో కూడా ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి బంద్ చికెన్ షాపులు క్లోజ్ అన్నట్లు కూడా తెలుస్తోంది. అసలుకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎందుకు ఇలా చికెన్ షాపులు క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ తెలంగాణలో మనం చూసుకుంటే పెట్రోల్‌కి అట్లానే గ్యాస్‌కి చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో అసలుకి ఎందుకు ఇలాంటి బంద్ పిలిపిస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక చికెన్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఓనర్ తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. ఏంటండి మామూలుగా ఏంటి ఈ చికెన్ షాప్ బంద్ ఏంటి అసలు? రేట్లు చాలా పెరిగిపోయినాయి సార్. ఇంత ముందు మార్జిన్ ఉండే మాకి, ఇప్పుడు ఇంత ముందు మైనస్ లో వస్తుండే ఒక 5 రూపీస్, ఇప్పుడు 10 రూపీస్ ప్లస్ లో వేస్తున్నారు. వర్కర్ అసలు ఏం వెళ్తలేదు, ఏదో మాట వడిచేకి చేస్తున్నాం. పోయిన నెల ఒక 30-40,000 చేయితోటి పట్టాం, మళ్ళీ ఈ నెలకి ఒక 30-50,000 చేయితోటి పడినట్టు కనిపిస్తుంది. ఏం పడతలేదు సార్, మొత్తం బిజినెస్ లాస్ లా నడుస్తుంది. కొంచెం మార్జిన్ పెంచితే బాగుంటది, ఇంకోటి రేట్లు తగ్గిస్తే బాగుంటది. గిరాకులు మార్జిన్ అంటే ఎలా ఉంటుందండి మీకు వాళ్ళకి మధ్య అసలు ఎలా ఉంటుంది? అంటే పేపర్ రేట్ ఉంటది, పేపర్ రేట్ లో మైనస్ వస్తుండే ఇంత ముందు, ఇప్పుడేమో ప్లస్ వస్తుంది. మైనస్ లాగా చేస్తే బాగుంటదని మా యూనియన్ లీడర్ కొట్లాడుతున్నారు ఆల్రెడీ. యూనియన్ మాది ఉంది ఒకటి, అది కొట్లాడుతుంది. ఇప్పుడు చూడ అదే తక్కువ అయితే బాగుంటుంది సార్. మొత్తం రిటైల్ అసలు గిరాకు వస్తున్నారు, రేట్ చూసి అడిగి వెళ్ళిపోతున్నారు. షాప్ లో రేట్ అడుగుతున్నారు, పోతున్నారు. బిజినెస్ మొత్తం జీరో ఉంది. ఏదో టైం పాస్ కి చేస్తున్నాం, ఏమంటే వస్తున్నాం. జీతాలు, రెంట్లు, మా ఖర్చులు మా చేతితోటి వేస్తున్నాం మేము మొత్తం. అసలు ఇప్పుడే ఇంకా ఎండాకాలం రాలే, ఇప్పుడే ఇట్లా ఉంటే ఎండాకాలం వచ్చినా ఇంకా ముందు ఎట్లుంటదని నడుస్తుంది. ఓకే, అసోసియేషన్స్ అంటే మీకు మామూలుగా ఇప్పుడు వాళ్ళకి మీకు మధ్య ఉంటుంది కదా, డీలర్స్ కి వాళ్ళకి మధ్య. అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది మామూలుగా మీకు? ఎవ్రీ ఇయర్ కి ఏమైనా చేంజ్ అవుతుంది? లేదు, ఎవ్రీ ఇయర్ 300-320 దాకా, ఇప్పుడు 360 దాకా పోయింది. అందులో కొంచెం మాది మార్జిన్ బి చాలా తగ్గించారు. ఆ మార్జిన్ జర చూసి అదే మా యూనియన్ ఈ మార్జిన్ అనేది కూడా ఏమైనా ఇయర్ కి ఏమైనా చేంజ్ అవుతుంది? ఏం లేదు, ఈ ఒక 20 రోజుల నుంచి ఇట్లా అవుతుంది. ఇంత ముందు అయింది, మళ్ళీ స్ట్రైక్ చేస్తే కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ 20 డేస్ నుంచి ప్రాబ్లం అవుతుంది చాలా. అసలు మైనస్ వచ్చేది ప్లస్ వస్తుంది. ఇంతకు ముందు ఎంత ఉండేది మామూలుగా? ఇంతకు ముందు ఎట్లా ఉండేది? పేపర్ రేట్ కన్నా మాకు కొంచెం మైనస్ లాగా వస్తుండే, ఇప్పుడేమో మొత్తం ప్లస్ 10 రూపీస్ వేస్తున్నారు. 11 ఎవరు అంటే అట్లా వేస్తున్నారు. ఏమన్నా అంటే బంద్ అదే పైనుంచి రేట్లు పెరిగినాయి, కంపెనీ రేట్ పెరిగింది, అది బంధు పిలుపు ఇవ్వటం కంటే ముందు కూడా మీరు వాళ్ళకి అప్రోచ్ అవ్వటం జరిగిందా? యూనియన్ లీడర్ వార్నింగ్ ఇచ్చారు. 31st దాకా రీజనబుల్ ముందులాగా వేస్తే ఓకే, 31st దాకా చూస్తా అన్నారు. 31st తర్వాత కాకపోతే బంద్ చేసే సూచనలు ఉన్నాయి. 31st దాకా వార్నింగ్ ఇచ్చారు. మామూలు రేట్ ఇచ్చేస్తే ఓకే, లేదంటే షాపులన్నీ బంద్ పెడతాం. ఇప్పుడు ప్రస్తుతానికి చికెన్ రేట్ మనం చూసుకుంటే మొన్నటి వరకు 200-250, ఇప్పుడేమో 350 వరకు వెళ్ళిపోయింది. 360. ఓకే, ఈ రోజు రేట్ వచ్చేసి 360. సో ఇలా కాస్ట్ పెరిగినప్పుడు అంటే మీకు కూడా ఆ పర్సంటేజ్ అనేది ఉంటుంది, ఖాళీ కంపెనీ వాళ్ళకి ఉంటుంది. మాకు ఏం లేదు, మాకు ఉల్టా లాస్ అవుతుంది. ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది కదా సార్, ఎవరికి సేలే లేదు. సేల్ ఉంటేనే కదా మార్జిన్ ఉంటుంది. ఎంత మార్జిన్ ఉంటే మీకు బెటర్ అని? మాకు ఏదో కిలోకి 30 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది సార్. అది బి లేనట్టు చేస్తున్నారు వాళ్ళు. కిలోకి 30 రూపీస్ అట్లా ఉంటుంది మాకి. అది బి వాళ్ళు 10 రూపీస్ 20 రూపీస్ 15 రూపీస్ పెంచేదాకా అది బి వచ్చే మార్జిన్ బి వస్తలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారు అన్న? ఇప్పుడు 350 360 అంటే కస్టమర్స్ ఎలా ఉన్నారు? అడిగిపోతున్నారు ఓన్లీ అంతే. అడిగే చూడండి, ఆయనకు చికెన్ గిరాకు కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. రేట్ ఎక్కువ ఉందని గుడ్ల మీద జనాలు అది అవుతున్నారు. ఏంటి చికెన్ రేట్ ఉందని చెప్పి ఎగ్స్ తీసుకుంటున్నారా? ఏంటి మామూలుగా ఎందుకని అంటే చికెన్ 360 వెళ్ళిందా? పెరిగింది, కొంత పెరగాలి కానీ మరి ఇంత పెరిగిపోతే ఎవరు కొంటారండి? నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కొనలేరు కదా. వారానికి 2 సార్లన్నా తీసుకుంటాం మిడిల్ క్లాస్. అలాంటిది ఎంత పెరిగిపోతే అవ్వదు కదా. అయితే ఇప్పుడు చికెన్ రేట్లు అంటే నిజంగా చికెన్ కొనాలన్నా కూడా ఆలోచిస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు గుడ్డు కాస్ట్ ఎలా ఉందన్న? అది కూడా చేంజ్ అయినట్టు తెలుసు. లేదు, అది కొంచెం రీజనబుల్ ఉంది. 550 అట్లా ఉంది. 6 రూపీస్ 550 అట్లా, అది రీజనబుల్.
మామూలుగా ఇలా కాస్ట్ పెరిగినప్పుడు కావచ్చు, తగ్గినప్పుడు కావచ్చు, మీకంటే తగ్గినప్పుడు ఒక రేటు ఒకలా ఉంటుంది కదా మార్జిన్, పెరిగినప్పుడు ఒకలా ఉంటుంది. అట్లా చేంజెస్ ఏం తీసుకురావట్లేదు. ఏం లేదు, అది తగ్గిన ఒకటే రేట్ ఉంది, పెరిగిన ఒకటే రేట్ ఉంది మార్జిన్. అదే మార్జిన్ గురించి కొంచెం బుల్ల అవుతుంది. అదే 31st దాకా వార్నింగ్ ఇచ్చారు, ఆ తర్వాత లేకపోతే ఫస్ట్ కి క్లోజ్ అని పెట్టారు మా యూనియన్. మరి ఎట్లా మీరు అన్ని బంద్ చేస్తే కష్టం కదా, అంటే కొంతమందికి చికెన్ లేకపోతే ముక్క లేకపోతే ముద్ద దిగదు. రేట్ తగ్గుతుంది కదా బంద్ చేస్తే, పబ్లిక్ కే ఫైదా కదా. ఇప్పుడు మాకి దెబ్బ, మా వర్కర్లు జీతాలు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, మాకు ఇంకా లాస్ అవుతుంది. కానీ పబ్లిక్ గురించి మేము అంటే డిమాండ్ తగ్గుతుంది కదా కొంచెం. ఆయనకి ఒక్క రోజు ఆగిపోతే ఆడు కోల్డ్ అన్ని అది వచ్చే ఎండాకాలం పబ్లిక్ గురించే చేస్తున్నాం సార్ మేము. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు 350 360 అయినప్పుడు ఎలా ఉందన్న, ఇంతకు ముందు ఎలా ఉండేది మామూలుగా? 350 ఉన్నప్పుడు అసలు 5-10 కోళ్ళు పోతలేవు. ఇంత ముందు మంచి ఒక 20 30 50 కోళ్ళు 50 కోళ్ళు దాకా పోయాయి. ఇప్పుడు అసలు లేదు, సేలే లేదు, ఏదో టైం పాస్ కి చేస్తున్నాం. ఓకే, ఏంటన్నా అసలు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే రేటు మార్జిన్ జర మంచి పెట్టి రేట్లు జర తగ్గిస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్యాసే గతి లేక ఏడుస్తున్నాము. 350 రూపాయలు పెట్టి ముక్క కొరకమంటారు. ఎట్లా దిగుతుంది ముద్ద? దిగుతుందా? దిగదు. 350 రూపాయలు కిలో చికెన్ ఎవరు కొంటారు? కొనే పరిస్థితి లేదు. ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతారు. ఇక్కడ కస్టమర్లు ఏమో అంతెందుకు ఇంతెందుకు అని వీళ్ళని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకి సెట్ అయితే లేదు. ఇంకొకటి, ఈ రెంట్లు పెంచాలి, పవర్ బిల్ పెంచాలి, మళ్ళీ లేబర్కి ఇవ్వాలి, ఇవన్నీ చాలా కష్ట పరిస్థితి ఉంది. అప్పుడు మార్జిన్ ఎక్కువ ఉండే, ఇప్పుడు మార్జిన్ 10-12 రూపాయల కంటే ఎక్కువ లేదు. అది పరిస్థితి. మరి మీకేంటి పరిస్థితి అంటే, చాలా మందికి అంటే ముక్కలేని ముద్ద దిగదు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే April 1st నుంచి ఇక మటన్ చూస్ చేసుకుంటారు. ఏం లేదు, వీళ్ళంతా కలిసి బంధుకు పిలుపునిస్తారు ఓనర్స్. ఇప్పుడు చికెన్ షాప్ సంబంధించిన ఓనర్స్, వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళందరూ తీర్మానించారు April 1st నుంచి బంద్ పెట్టాలి. ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు రేట్లు తక్కువ చేసే వరకు షాప్లు మూసేసే ఉంటాయి. అసోసియేషన్ తీర్మానం చేసింది. ఈ మార్జిన్సే కాకుండా చికెన్ కాస్ట్లు ఎలా ఉన్నాయి బ్రదర్? అంటే 250 150 నుంచి పెరుగుతూనే వచ్చాయి తప్ప అసలుకి తగ్గటం అనేది జరగలేదు. మీకు అది అంటే న్యాయంగా అనిపిస్తుందా? ఇది చాలా అన్యాయము. ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్ రేట్ కి సంబంధం లేకుండా 30 రూపాయలు 50 రూపాయలు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మీరు చూడండి, 150 రూపాయల దగ్గర నుంచి 350కి వచ్చిందంటే ఇంత ఫాస్ట్ గా బంగారం కూడా పెరగలేదు. చాలా ఈ క్రైసిస్ లా, ఇప్పుడు ఇంత క్రైసిస్ లో చికెన్ రేట్ ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. పొద్దు నుంచి కష్టపడి రాత్రి ఒక ముక్క ఉరుకుదాం అనుకునేటోళ్ళకి ముక్క దిగుతలేదు. అది పరిస్థితి. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. ఏంటన్నా, ఏంటి అసలు ఈ డిమాండ్సా లేకుంటే ఏంటి? అట్లా మీరు డిమాండ్ కంటే అండి, ఇప్పుడు మాకు వచ్చే మార్జిన్ కూడా మొత్తము తక్కువైపోయింది. ఆ మార్జిన్ గురించే మేము బంధుకు పిలుపునిస్తున్నాము. దీనికి కూడా అందరూ చికెన్ షాప్ ఓనర్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే మార్జిన్ అంటే మీకు డీలర్ కి అంటే మీకు వాళ్ళకి మధ్య అంటే ఎట్లా ఉంటుంది అసలు? ఇంతకుముందు మార్జిన్ 30-35 రూపీస్ దాకా వచ్చేది. ఇప్పుడు 18 రూపాయలు 16 రూపీస్ కూడా రాని పరిస్థితి ఉంది. వర్కర్లకు శాలరీలు ఇవ్వాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అందులో ఒకటి 350 రూపీస్ దాకా అయిపోయింది చికెన్ రేటు. దాంట్లో వర్కర్ల శాలరీలు మొత్తం సేల్ మొత్తం పడిపోయింది. అట్లా ఎట్లా ఉందన్న ఇప్పుడు? అంటే 350 అంటే ఇంతకు ముందు నాకు తెలిసి 200 250 అంటేనే హై కాస్ట్ అనుకున్నాం. ఇప్పుడు 360 వరకు రీజనబుల్ ఉండే రేట్లు. ఇప్పుడు 350 380 400 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బాగా. అట్లా మీరు ఇప్పుడు ఇలా అంటే April 1st నుంచి బంధు పిలుపుకి ఇవ్వక ముందు వరకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఈ వేరే చికెన్ షాప్ ఓనర్స్ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఈ బంధుకు పిలుపుకి ఇవ్వక ముందు వరకు మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ కండిషన్స్ చెప్పడం జరిగింది. గ్రూప్ లో పెట్టేశాము, దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఫస్ట్ కు బంధుకు పిలుపునిస్తున్నాం అందరూ. డిమాండ్ తెలపడానికి ఇది ఏది పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యానికి డిమాండ్ తెలపడానికి మేము బంధుకు పిలుపునిస్తున్నాం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? ఇలాంటి సిచ్యువేషన్ లేదు. ఇంత రేట్లు కూడా ఏ రోజు కూడా అమ్మలేదు మేము. అట్లా కస్టమర్స్ ఎలా ఉన్నారు? 350 రావట్లేరు. ఇప్పుడు 1 కిలో తీసుకునేటోళ్ళు 1/2 కిలో కూడా తీసుకుంటలేరు ఇప్పుడు. అట్లా సేల్ మొత్తం పడిపోయింది. మార్జిన్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది మీకు? అంటే ఎవ్రీ ఇయర్ కి ఏమన్నా చేంజ్ చేయడం అలాంటివి ఏమన్నా ఉంటాయి అసోసియేషన్స్ కి? 1 ఇయర్ నుంచి మార్జిన్ అనేది లేదు. ఇంతకుముందు 30-35 రూపీస్ వచ్చేది, ఇప్పుడు 80 రూపీస్ కూడా వచ్చే పరిస్థితి లేదు. దాని గురించి ఇది బంధుకు పిలుపునిస్తున్నాం. అట్లా సగానికి సగం పడిపోయింది. 250 ఉన్నప్పుడు అంతే,
350 400 కి వచ్చినా అంతే ఉంది. అంతే ఉంది అట్లా. సో ఏంటి ఏప్రిల్ 1 వరకు అంటే డిమాండ్స్ నెరవేర్చకపోతే ఏంటి పరిస్థితి? అంతే ఇక ఇవన్నీ డిమాండ్ మొత్తం అయిపోయిన దాకా బంద్ చేద్దామని